హాయ్ ఫ్రెండ్స్, ఏంటి మీరు తెలుగోళ్ళా? దుబాయ్కి వచ్చారా? లేకుంటే దుబాయ్ రావడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే దుబాయ్ డెజర్ట్ సఫారీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. దుబాయ్ డెజర్ట్ సఫారీ ఇక్కడ చాలా బాగుంటుంది. మీరు అది మిస్ అయితే మాత్రం చాలా మిస్ అవుతారు. డెజర్ట్ సఫారీ కాస్ట్లీ అని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నారా? అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ డెజర్ట్ సఫారీ 90 dirhamsలో అన్ని యాక్టివిటీస్తో కలిపి పికప్ డ్రాప్ అన్నీ కలిపి ఏముంటుంది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. సో ఈ వీడియోలో నేను కవర్ చేయబోయే డెజర్ట్ సఫారీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏది అంటే ఫీనిక్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్. సో వాళ్ళు 90 dirhamsలో మీకు డెజర్ట్ సఫారీని ఆఫర్ చేస్తున్నారు. సో ఇందులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అవి ఏంటి అని ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ప్రైస్ ఎంత అంటే 90 dirhams పర్ ఈచ్ పర్సన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 2000 రూపీస్ ఉంటుంది. సో ఇందులో పికప్ డ్రాప్ అండ్ యాక్టివిటీస్ అన్నీ కలిపి ఉంటాయి. సో ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ అవుతుంది అండ్ 9 o'clock ఎండ్ అవుతుంది. 2 o'clock వచ్చి మీ ఇంటి దగ్గర పికప్ చేసుకుంటారు. అండ్ ద కార్ ఈజ్ 4x4, అంటే పెద్ద కార్, సెవెన్ సీటర్ కార్ ఉంటుంది. సో ఇంటి దగ్గర పికప్ చేసుకొని మొత్తం అంతా వాళ్ళే అన్ని యాక్టివిటీస్ చేపించి తర్వాత 9 o'clockకి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. సో మేమైతే ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ అయిపోయాము. సో వాళ్ళ వెహికలే మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. సో అదైతే 7 సీటర్ ఉంటుంది, 4x4 వెహికల్. సో మీరు ఒకవేళ 5 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే 7 మెంబర్స్ అడిషనల్ వేరే వాళ్ళని తీసుకుంటారు అండ్ స్టార్ట్ అయిపోతారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ మేము ఊరి బయటకు వచ్చేసాం, దుబాయ్ బయటకు వచ్చేసాం. అండ్ ఇక్కడ డెజర్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇలా ఒక 40 minutes to 50 minutes జర్నీ ఉంటుంది. ఆన్ ది వేలోనే మీకు ఒక చోట స్టాపింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక 5 to 10 minutes ఆగుతుంది అనమాట. సో వాష్రూమ్స్కి వెళ్ళడానికి. సో ఇక్కడ తలకు చుట్టుకునే రుమాలు ఉంటుంది కదా, అది కూడా దొరుకుతుంది. అది ఒక 15 to 20 dirhams ఇస్తే వాళ్ళే చుడతారు. మరి ఇంకొక 10 minutes జర్నీ ఉంటుంది. సో ఆ 10 minutes జర్నీలో మీరు ఇక్కడ చూడొచ్చు ఆ క్వాడ్ బైక్స్ ఇవన్నీ రోడ్ మీద కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే. ఇక్కడ రోడ్ మీద నుంచి ఒక రైట్ టర్న్ తీసుకొని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తారు. సో ఇక్కడైతే మొత్తం అంతా ఇక్కడే కొలాబరేట్ అవుతారనమాట. సో ఇక్కడ నుంచి మరి వెహికల్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకొక వెహికల్ వస్తుంది. సో ఆ వెహికల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ అయితే డీఫ్లేట్ చేస్తారు. ఈ డీఫ్లేట్ అంటే మొత్తం అందులో ఉన్న గాలిని కొంచెం తీసేస్తారనమాట. ఎందుకంటే మీకు ఇసుకలో వెళ్ళాలంటే రోడ్డు గ్రిప్ కావాలి కదా, సో దాని గురించి టైర్లో గాలి తీసేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి మరి ఈ వెహికల్ స్టార్ట్ అవుతుంది. సో ఈ వెహికల్ డ్రైవర్ వేరే అతను ఉంటాడు. సో అతను ఇక్కడ డెజర్ట్లో ఎక్స్పర్ట్ ఉంటారనమాట. సో ఇక్కడ మీరు రూట్ చూడండి, అసలు ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కూడా ఈ డౌన్ బ్యాషింగ్ అంటే ఏముంటుందిలే, ఇసుకలో జస్ట్ డ్రైవింగ్ మాత్రమే కదా అనుకున్నా. కానీ ఇదైతే అల్టిమేట్ ఉంది అసలు. అబ్బా, ఆ కిక్కే వేరు. ఆ డ్రైవింగ్లో వెళ్తుంటే అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. అసలు కార్ ఎక్కడ పల్టీ కొడుతుందో అనిపిస్తుంది, కానీ పల్టీ మాత్రం అస్సలు కొట్టదు. ఆ డ్రైవర్ అలా ఉంటాడు. తను ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అతను డ్రైవర్. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అలా కొద్దిసేపు అయ్యాక ఒక చోటికి తీసుకొని వచ్చి ఆపేస్తాడు. సో అక్కడ కొద్దిసేపు డెజర్ట్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎలా ఉంటుందని. ఇదైతే చాలా అంటే చాలా స్లిప్పరీగా ఉంటుంది. సో అలాగే అక్కడ ఫాల్కన్ బర్డ్ ఉంటుంది. సో అది మీ దగ్గర తీసుకొని వస్తాడు. ఒకవేళ ఇది మీ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ లేకపోతే మీరు తీసుకోవచ్చు. తనైతే ఒక 20-30 dirhams చెప్తాడు. 10 dirhams అని చెప్పి తీసుకోవచ్చు మీరు. నాకైతే తను 30 dirhams చెప్పాడు. నేనైతే బేరం ఆడి మొత్తానికి 10 dirhamsకి తీసుకున్నాను. సో అది తీసుకున్న తర్వాత షోల్డర్ మీద అండ్ హెడ్ మీద పెట్టి మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. వాళ్ళైతే ఫోటోలు తీయరు, మనం పర్సనల్గా తీసుకోవాలి. అండ్ అది అయిపోయాక మళ్ళీ సేమ్ ప్లేస్ ఎక్కడైతే మనం కార్ చేంజ్ అయ్యామో అక్కడికి తీసుకొని వెళ్ళి డ్రాప్ చేస్తాడు. అక్కడ ఇందాక మనం చూసాం కదా, ఆ ప్లేస్ అంతా విజిటర్స్తో ఫుల్గా ఉండింది. సో ఇక్కడే యాక్చువల్గా మనకి ఆ క్వాడ్ బైక్ ఉంటుంది అనమాట. సో ఈ క్వాడ్ బైక్ అయితే మన ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉండదు. ఒకవేళ ఉంటే మీరు పక్కా కన్ఫర్మ్ చేసుకోండి. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత 200 dirhams 250 dirhams పర్ రైడ్ 30 minutesకి చెప్తాడు. సో మీరైతే జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ కూడా మన డ్రైవర్ని అడిగితే తను ఒక 50 dirhams తగ్గిస్తాడు. సో మనకైతే ఈ రెడ్ కలర్ బైక్ దొరికింది. ఇందులో మీరు 2 persons కూడా తీసుకోవచ్చు. అంటే ఒకటే బైక్ 2 persons. సో అదైతే 250 dirham, 1 personకి అయితే 150 dirham. సో మీరు ఒకవేళ షేరింగ్ చేసుకోవాలంటే అది కూడా చేసుకోవచ్చు. ఈచ్ పర్సన్ 15 minutes అలా. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. సో ఇది అయిపోగానే మళ్ళీ ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తాడు. సో అది వచ్చి ఇంకొక 20 minutes జర్నీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అప్పటికే సన్సెట్ అయిపో వస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక 20 minutes జర్నీ చేశాక వాళ్ళ క్యాంప్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా అంతే, చాలా అంటే చాలామంది విజిటర్స్ ఉంటారు. సో అందరూ బస్సెస్లో, కార్స్లో ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళందరి పార్కింగ్స్ మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇంకొక కార్ చేంజ్ చేస్తాడు. సో ఆ కార్ ఎక్కడికంటే మన క్యాంప్ దగ్గరికి. సో మొత్తానికైతే మనం 3 cars చేంజ్ అవుతున్నాం. సో ఇక్కడ ఈ కార్లో మమ్మల్ని పికప్ చేసుకొని వాళ్ళ క్యాంప్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకొని వెళ్తారు. సో ఇదే అక్కడ క్యాంప్. సో మొత్తం అంతా ఈవినింగ్ ఫుల్ డెకరేషన్స్తో ఉంటుంది. ఇక్కడ మీకు ఆ ప్యాకేజ్లో ఇంకా ఏవైతే యాక్టివిటీస్ అని ఇంక్లూడ్ చేశారో అవన్నీ ఉంటాయి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్యామెల్ రైడ్ ఉంటుంది. సో దానికోసం ఒక క్యూ నిలబడి ఉంటారు. సో అందులో క్యూలో జాయిన్ అయిపోవాలి. క్యామెల్ రైడ్ అంటే ఏదో పెద్ద రైడ్ కాదండి, చిన్న సర్కిల్ వేయిస్తాడు అంతే. ఇందులో కూడా చిన్న పిల్లలు 50 years పై వాళ్ళు అలవ్ లేదు. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది కదా, ఇదే మొత్తం అంతా క్యాంపు. సో ఆ డెకరేషన్ చేసిన పార్ట్ అంతా. సో ఇందులో 2 stages ఉంటాయి. సో మొత్తం అంతా అక్కడే వాటి పక్కనే కూర్చొని ఉంటారు. ప్యాకేజ్లో శాండ్ బోర్డింగ్ కూడా ఇంక్లూడెడ్ ఉంది. సో అక్కడికి వెళ్తే శాండ్ బోర్డింగ్ అసలు ఏమీ లేదు, ఒక చెక్క పెట్టారంతే. సో దాంట్లో గ్రిప్స్ కూడా లేవు. సో నేను ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వలేదు, కొంచెం ట్రై చేశాను కానీ ఇదైతే వేస్ట్. ఇంకా అంతా అయిపోయాక మనమైతే ఎంటర్ అవుతున్నాం లోపలికి. సో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. సో లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకైతే టీ ఉంటుంది. ఇది నార్మల్ టీ కాదు, జస్ట్ మిల్క్ పౌడరు, హాట్ వాటరు, షుగర్ పౌడరు అండ్ టీ పౌడర్. అండ్ ఇక్కడైతే 2 stages ఉంటాయి. ఒకటి వచ్చి నార్మల్ ప్యాకేజ్ వాళ్ళది, ఇంకొకటి వచ్చి ప్రీమియం ప్యాకేజ్ వాళ్ళకి. సో నార్మల్ ప్యాకేజ్లో ఇలా కింద సీటింగ్ ఉంటుంది. అండ్ ప్రీమియం ప్యాకేజ్ వాళ్ళకైతే పైన చైర్స్లో సిట్టింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళకి కూడా స్టేజ్ సపరేట్ ఉంటుంది. అండ్ ప్రీమియం ప్యాకేజ్ వాళ్ళకి బీబీక్యూ సపరేట్ ఉంటుంది. నార్మల్ ప్యాకేజ్ వాళ్ళకైతే బీబీక్యూ సపరేట్ ఉండదు, మొత్తం అంతా షేరింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక బార్ కూడా ఉంటుంది. ఇదైతే ఫ్రీ కాదు, పెయిడ్. ఇంకొక వరస్ట్ థింగ్ ఏంటంటే, సో ఇక్కడ స్టార్టర్స్ కోసం మొత్తం అందరూ క్యూలో నిలబడ్డారు. సో ఇది నార్మల్ ప్యాకేజ్ వాళ్ళకు, ప్రీమియం వాళ్ళకు కాదు. సో జస్ట్ స్టార్టర్లో జస్ట్ ఏమిస్తారంటే ఒక చిన్న వడ, ఒక పకోడా అంతే. దీనికోసం క్యూలో నిలబడాలి. అది కూడా తొక్కుకుంటూ వెళ్ళారు. సో దాని తర్వాత వాటర్ బాటిల్స్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఉంటాయి, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. బట్ దీనికి కూడా క్యూ ఉంటుంది. ఇంకా పక్కనే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, మీకు కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఎవరైతే ఇక్కడ షాపింగ్ చేయరు, కానీ వాళ్ళు పెట్టారు. సో దాని పక్కనే ఒక హుక్కా ఉంటుంది. సో ఇది ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉంటుంది, కానీ ఇది లాస్ట్లో ఇస్తారు. అండ్ అటువైపు అయితే వాష్రూమ్స్ ఉంటాయి, మెన్ వాష్రూమ్ అండ్ లేడీస్ వాష్రూమ్ సపరేట్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి లాస్ట్కి వెళ్తే మెహందీ ఆర్ టాటూ ఉంటుంది. అది కూడా పెద్ద ఏముండదు, చిన్న లైన్ వేస్తారు అంతే. ఇంకా మీరు ఫుడ్ చూస్తున్నారు కదా, ఏముండదు, లిమిటెడే ఉంటుంది. చికెన్ అయితే 2 పీసెస్ ఉంటాయి, దానికోసం కూడా క్యూ ఉంటుంది. ఫుడ్ అయితే వేస్ట్. ఇంకా మన లైవ్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇందులో అయితే 2 బెల్లీ డాన్సెస్ ఉంటాయి. ఈ లైవ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉన్నాయో అవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ లైవ్ ఎంటర్టైన్స్ మాత్రం సపరేట్ ఉంటాయండి. లైక్ 2 stages ఉన్నాయి కదా. సో రెగ్యులర్ పీపుల్కి సపరేట్ ఉంటుంది అండ్ ఎక్స్పెన్సివ్ అదే ప్రీమియం ప్యాకేజ్ వాళ్ళకి కూడా సపరేట్ ఉంటుంది. సో 2 persons ఉంటారు ఎవ్రీ వేర్. లైక్ బెల్లీ డాన్స్కి 2 వస్తారు అండ్ ఈ ఫైర్ షోకి కూడా 2 వస్తారు. ప్రతి ఒక్క దానికి 2 ఉంటారు. కానీ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం సేమ్ ఉంటుంది. సో ఈ ప్రీమియంకి రెగ్యులర్ ప్యాకేజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే బీబీక్యూ, సీటింగ్ అరేంజ్మెంట్, అన్లిమిటెడ్ ఫుడ్. సో అంతే డిఫరెన్స్. బట్ ప్రీమియం ప్యాకేజ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, రెగ్యులర్ ప్యాకేజ్ అయితే కాస్ట్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ దుబాయ్ ట్రెడిషనల్ డ్యాన్స్. అబ్బా ఇతని పర్ఫార్మెన్స్ ఉంది చూడండి, అల్టిమేట్. అసలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా తిరుగుతున్నాడు, ఒక్కటే ఫుట్ మీద రొటేట్ అవుతూనే ఉన్నాడు అండ్ దాని మీద ఇతని పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఇదైతే చాలా బాగుంది. మరి తర్వాత ఇంకొక పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. ఇది అయిపోయాక ఫైర్ షో స్టార్ట్ అవుతుంది. ఇది కూడా చాలా బాగుంది. ఈ ఫైర్ షో మాత్రం అందరికీ కలిపి ఒకటే ఉంటుంది. సో ప్రీమియం వాళ్ళకు, రెగ్యులర్ వాళ్ళకు మొత్తం అందరికీ కలిపి ఒక్కటే చోట ఉంటుంది ఆ ఫైర్ షో. ఈ షోస్ అన్నీ అయిపోయాక మాత్రమే హుక్కా ఇస్తారు. అది కూడా ఫ్రీ హుక్కా. మీకు ఒకవేళ ముందే కావాలి, టేబుల్ దగ్గరికి కావాలంటే యూ హ్యావ్ టు పే, పక్కా డబ్బులు కట్టాల్సిందే. సో ఫ్రీ కావాలంటే 4 షోలు అయిపోయిన తర్వాతనే ఇస్తారు. ఇంకా దాని తర్వాత మీకు ఒక 15 minutes కూడా టైం ఉండదు. ఈ గ్యాప్లోనే ఇంకొక ఫైర్ షో కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో మొత్తం అన్నీ అయిపోయాక మన కార్ మళ్ళీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటుంది. ఇంకా బ్యాక్ టు హౌస్ అనమాట. అంతేనండి, 9 o'clockకి మొత్తం మిమ్మల్ని డ్రాప్ చేసేస్తారు. సో అంతతో మన డెజర్ట్ సఫారీ అయిపోయింది. సో మనం వెళ్ళే డెజర్ట్ అయితే లెహ్బాబ్ డెజర్ట్. వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.